మహేశ్వర్, అమరావతి నిర్మాణాల్లో చాలా రోజులుగా వినిపిస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు మరొకసారి చర్చనీయాంశంగా మరి ఈరోజు సాక్షాత్ అమరావతిలో ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి చేసినటువంటి ఒక ప్రకటన ద్వారా రుజువైంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టబోయేటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి నివాస సముదాయం ఏవైతే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి నిర్మాణ వ్యయం ఎంత ఉంది, అమరావతిలో జరుగుతున్నటువంటి పనుల నిర్మాణ వ్యయం ఎంత ఉన్నది అనేది ఒక్కసారి కంపేర్ చేస్తే అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందన్న విషయం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మనం చూడవచ్చు, ఈరోజు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం అమరావతిలో ఏదైతే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలు ఉన్నాయో వాటిని 1235 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. 31.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తామని చెప్పారు. ఒక్కొక్క చదరపు అడుగుకి కేవలం 3,946 రూపాయలు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి 1,299 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు 23 లక్షల చదరపు అడుగుల్లో దీని నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. ఎస్ఎఫ్టీకి 5,587 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తే మొత్తంగా యావరేజ్గా అంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు సంబంధించి యావరేజ్ ఎస్ఎఫ్టీ కాస్ట్ 4,665 రూపాయలు చేపడుతున్నాయి. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిలిచినటువంటి టెండర్లు ఏవైతే దొడ్డిదారిలో టెండర్లు కేటాయింపులు జరిపారో గతంలో ఎవరైతే వర్కులు చేపట్టారో వాళ్ళకే మళ్ళీ రీటెండర్ పిలిచి భారీ ఎత్తున అంచనాలు పెంచేసి పెద్ద ఎత్తున ఆ నిర్మాణ వ్యయాన్ని పెంచేసి మరి ఈ పనులను అప్పగించారు. వీటిలో సచివాలయ భవనాలు అంటే జిఐడి టవర్స్ 1, 2, 3, 4 ఇవి 5 టవర్స్ ఏవైతే ఉన్నాయో 5 టవర్లు సుమారుగా 49 ఫ్లోర్లు. కేంద్ర ప్రభుత్వంలో ప్రపంచంలో ఏ రాష్ట్రంలోనూ ఏ దేశానికి కూడా సచివాలయం ఇన్ని ఫ్లోర్లో ఉన్నటువంటి దాఖలాలు లేవు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 49 అంతస్తుల్లో 49 ఫ్లోర్లో టవర్స్ కడుతున్నట్టు స్పష్టంగా పేర్కొంది. దానికి సంబంధించి 9,500 కోట్ల రూపాయలు కేవలం సచివాలయ భవనాలకే 9,500 కోట్ల రూపాయలకి ఇప్పటికీ టెండర్లు పిలిచింది. ఇందులో కేవలం అద్దాల అలంకరణకే 2,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఈ 9,500 కోట్ల రూపాయలు మనం ఒక్కొక్క చదరపడుకి ఎంత ఖర్చు చేస్తున్నారో లెక్క చూస్తే 20,413 రూపాయలు. అంటే సచివాలయ ఇప్పటివరకు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇంటీరియర్తో వాటన్నిటితో కలిపితే ఇంకా 25,000 నుండి 30,000 మధ్య ఒక ఎస్ఎఫ్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు పిలిచినటువంటి టెండర్ల ఆధారంగా మనం లెక్కేస్తే సచివాలయ భవనాల నిర్మాణానికి సంబంధించి ఒక్కొక్క చదరపడుకి 20,413 రూపాయలు. అంటే మనం చూడొచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కట్టే అదే ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి నిర్మాణ సంస్థ చేపట్టే నిర్మాణానికి ఒక ఎస్ఎఫ్టీకి ఆఫీస్ స్పేస్కి 5,587 రూపాయలు ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలోని గతంలో అనేక ఆరోపణలు ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థలు ఎవరికైతే అప్పగించారో, అదేవిధంగా ఎవరైతే హైదరాబాద్లో హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు అవే సంస్థలకి ఇక్కడ ఆ సబ్ కాంట్రాక్టులు కూడా ఇచ్చినటువంటి సంస్థలు కావడం వల్ల విపరీతమైనటువంటి ప్రేమ వలకబోసి ఇప్పుడు ఒక్కొక్క నిర్మాణానికి ఒక్కొక్క చదరపడుకి 20,413 రూపాయలు. ఈ దేశంలో ఏ ప్రభుత్వ కార్యాలయ నిర్మాణానికి కూడా ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం వ్యయం చేయలేదు. ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడొచ్చు వ్యత్యాసం. 5,587 రూపాయలు ఎక్కడ 20,413 రూపాయలు. అంటే సుమారుగా ఇక్కడ 14,500 రూపాయలు. అంటే ఒక్కొక్క చదరపడుగులోనే 14,500 రూపాయలు ఇక్కడ దుబారా, దోపిడీ, అవినీతి అన్నీ కలిపి జరుగుతున్న విషయం చాలా స్పష్టంగా తేటతలం అవుతుంది. మరోవైపు హైకోర్టు నిర్మాణానికి గురించి కూడా మనం ప్రస్తావించుకోవచ్చు. హైకోర్టు నిర్మాణానికి 2,042 కోట్ల రూపాయలకి ఇప్పటివరకు టెండర్లు పిలిచారు. హైకోర్టుకి ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 9,700 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అక్కడేమో ప్రభుత్వ భవనాలకేమో ప్రభుత్వ కాంప్లెక్స్కి సంబంధించి 5,587 రూపాయలు ఒక ఎస్ఎఫ్టీకి ఖర్చు చేస్తే ఇక్కడ హైకోర్టుకి మాత్రం 9,700 రూపాయలు ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఖర్చు చేయడానికి ఇప్పటివరకు టెండర్లు పిలిచిన పరిస్థితి. అదేవిధంగా అసెంబ్లీ కూడా మనం చూస్తే అసెంబ్లీ నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయలు ఇప్పటివరకు పనులకు వివిధ వర్క్స్కి సంబంధించి టెండర్లు పిలిచారు. అసెంబ్లీకి కూడా సుమారుగా 19,000
రూపాయలు ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఇక్కడ ఖర్చు చేస్తున్నారు. అక్కడేమో కేంద్ర ప్రభుత్వం 5,587 రూపాయలు ఒక చదరపు అడుగు ఖర్చు చేస్తుంది. అంటే ఇక్కడ 14,000 రూపాయలు సుమారుగా ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి కూడా వెచ్చేసాం. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ గవర్నమెంట్ క్వార్టర్స్ అత్యంత 4 స్టార్ రేటింగ్ భవనాలతో పాటుగా అత్యంత అత్యాధునిక సదుపాయాలు అన్నటువంటి గవర్నమెంట్ క్వార్టర్స్ నిర్మాణానికి కూడా 3,940 రూపాయలు ఒక ఎస్ఎఫ్టీకి జరుగుతుంది. ఆఫీస్కి అయితే 5,587 రూపాయలు నిర్మాణ వ్యయం పెడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పేరుతో చేపట్టే నిర్మాణాలు ఇవి కాకుండా ఇంకా ఇక్కడ ఐఏఎస్ అధికారుల భవనాలకు సంబంధించి అయితే కేవలం హంగులు ఆర్భాటాలకే మొన్న 94 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పరిస్థితి. వాటి నిర్మాణ వ్యయం కూడా భారీగా పెంచింది. అదేవిధంగా ఉద్యోగుల క్వార్టర్స్ కూడా నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచింది. ఇక్కడ తుప్పలు కొట్టడానికి కూడా దాదాపుగా 40 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతుంది. మరి సో ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ అమరావతి నిర్మాణాల్లో అవినీతి జరుగుతుంది. ఇప్పటికీ అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. ఏ విధంగా ఒకే సంస్థలు 2014-19 మధ్యలో ఏ సంస్థలు ఉన్నాయో, ఏ సంస్థలకు ఏ పనులు దక్కాయో అవే సంస్థలకు అవే పనులకు మళ్ళీ భారీ అంచనాలు పెంచి ఇవ్వడం అన్నది. సో ప్రతి ఒక్క చదరపు అడుగులో సుమారుగా 14 నుండి 15,000 రూపాయలు వ్యత్యాసం జరుగుతుందంటే ఈ గ్యాప్ ఏదైతే ఉంది ఈ 15,000 రూపాయలు అంటే ఒక్కొక్క అడుక్కి కూడా అవినీతి జరుగుతుంది అమరావతిలో అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆ అవినీతి దుబారా ఆ వ్యయం దాదాపుగా 15,000 రూపాయలు ఒక్కొక్క చదరపు అడుక్కుంటుంది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి చేసినటువంటి ప్రకటన అమరావతి దోపిడీని యావత్ ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుందని మనం భావించవచ్చు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.